గైస్ ఆకుకూరలు ఇంట్లోనే పెంచుదామనేసి తీసుకొచ్చాను విత్తనాలు అయితే వేసాను. ఫస్ట్ గోంగూర వేసాను. ఒక కుండ లాంటి పాట్ దొరికింది నాకు. సో వాటిలో వేసాను. అందులో మట్టేసి పైన గోంగూర విత్తనాలు వేసాను. నెక్స్ట్ ఇంకో లేయర్ మట్టి వేసేసి వాటర్ వేసేస్తే స్లోగా ఒక 2 డేస్కి అలా స్ప్రౌట్ అవుతాయి. మెంతులు మన ఇంట్లో మెంతులు కూడా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో మెంతులు రాలేదు. సో అందుకనేసి తీసుకొచ్చాను, బయట నుండి తెచ్చినవి ఇవి. ఒకసారి అదే ఇంట్లో ఏమన్నా ట్రై చేయాలి అని అనుకుంటే ఒక నైట్ అంతా సోక్ చేసి అప్పుడు ట్రై చేయండి, కొంచెం మొలకొస్తుంది కదా. సో అప్పుడు ట్రై చేస్తే బెటర్. మెంతులు కూడా సేమ్ అలానే వేసాను. నెక్స్ట్ వచ్చేసి తోటకూర వేసాను. వీటన్నిటిది అవుట్పుట్ చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇవి తోటకూర విత్తనాలు ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్ అయితే తోటకూరే వచ్చింది. ఇది వచ్చేసి గోంగూర. అన్నీ ఒక టైంలోనే వేసా, కానీ గోంగూర కొంచెం తక్కువ వచ్చింది. మెంతికూర అయితే ఇప్పుడే వస్తుంది, జస్ట్ ఈరోజే స్టార్ట్ అయ్యాయి. నిన్న 1-2 వచ్చాయి, కానీ ఈరోజే బాగా గ్రో అయ్యాయి. కింద నుంచి చూడండి, అది మొక్క ఎలా తన్నుకుని పైకి వస్తుందో. పైకి అయితే ఇంకా రాలేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.